ఈ రోజు వీడియోలో మీరు ముందుగా చూస్తున్నది విఘ్నేశ్వరుడండి. మనము ప్రతి పూజకి గూడా ముందుగా పెట్టుకునేది వినాయకుడిని కాబట్టి చాలామంది పసుపు ముద్దతో వినాయకుడిని చేసుకుంటారు. అలానే నిత్య పూజకి వాడుకోవాలి అని అనుకుంటే గినక అంటే మనం అభిషేకం గాని అలా చేస్తూ ఉంటాం గదా! అలా కావాలనుకునే వాళ్ళు విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ విగ్రహం అయితే చాలా క్లారిటీగా చాలా నీట్ ఫినిషింగ్‌తో అయితే వచ్చిందండి. విగ్రహం వచ్చేసి 3 ఇంచెస్ వరకు ఉంటుంది. లోటస్‌లో కూర్చున్నట్టుగా ఉంటుంది వినాయకుడు. ఫేస్ చూడండి ఎంత క్లారిటీగా ఎంత చక్కగా ఉందో. ఇది నిత్య పూజకి వాడుకునే సైజు. నెక్స్ట్ మనం చూస్తున్నది లక్ష్మీ అమ్మవారండి. లక్ష్మీదేవి విగ్రహాలైతే కొనుక్కొని ఉండొచ్చు. ఇంకా ఎవరైనా కొనుక్కోకపోతే గినక ఈ అమ్మవారి విగ్రహం చూడండి ఫేస్ ఎంత చక్కగా ఉందో. అలానే తామర పూలో కూర్చున్నట్టుగా కాలు కూడా కిందికి వేసుకొని కూర్చున్నట్టుగా ఉందండి. ఎందుకంటే చాలా విగ్రహాలకి కాలు ఇట్లా బాసిపట్లేసుకున్నట్టుగా ఉంటది. అలా కాకుండా చాలామంది ఈ విధంగా కిందికి కాలున్న విగ్రహాలు ఉంటే గినక చూపించండి అని అడిగారు. అప్పట్లో రాలేదండి ఈ మోడల్స్ ఇంత చిన్న సైజులో. ఇప్పుడైతే ప్రెజెంట్‌గా అవైలబుల్‌లో ఉన్నాయి. ఇది కూడా హెవీ వెయిట్‌తో వస్తుంది. అలానే ఈ విగ్రహం వచ్చేసరికి 4 ఇంచెస్ వరకు ఉంటుందండి. పీఠంతో పాటు ఉంది కాబట్టి మీకు ఒక 1 ఇంచ్ అయితే వెళ్తుంది. ఈ విగ్రహం వచ్చేసి 3 ఇంచెస్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా! వెనక లోటస్ కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో. నెక్స్ట్ మనం చూస్తున్నది లోటస్ దీపం అండి. దీన్ని ఇంతకుముందైతే మనం ధూపం వేసుకోవడానికి, అలానే విగ్రహాలు పెట్టుకోవడానికి ధూప్ స్టాండ్ లాగా కూడా వచ్చాయి. ఇవైతే ఏంటంటే దీపం వెలిగించుకోవడానికి లోపలంతా కూడా ఈ విధంగా డిజైన్ ఉంటుంది. ఇదైతే రాదండి. ఇక్కడ మామూలుగా మనము ఒత్తైతే వేసుకోవచ్చు. చక్కగా ఉంటుంది ఫినిషింగ్ అయితే లోటస్ ఉన్నట్టుగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చండి. అంటే హోలో ఉంటాయి కదా! హోలో ఉన్న విగ్రహాలని ఇందులో పెట్టేసామంటే మనకి ఆగుతాయన్నమాట చక్కగా. ఇవి మొన్నటిదాకా అవైలబుల్‌లో లేవు. ఇప్పుడు ప్రెజెంట్‌కి అయితే స్టాక్ వచ్చింది. గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బావుంటాయండి. ఎందుకంటే హెవీ వెయిట్‌తో ఉంటాయి. అలానే మనము పూజలోకి వాడుకోవచ్చు. లేదంటే డెకరేషన్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు కదా! నెక్స్ట్ మీరు చూస్తున్నది దుర్గా అమ్మవారండి. చక్కగా లయన్ మీద కూర్చున్నట్టుగా, కాలు కిందికి వేసుకొని కూర్చున్నట్టుగా ఉంటుంది. ఫేస్ చూసారు కదా! చాలా క్లారిటీగా ఉందండి. విగ్రహం వచ్చేసి కేజీ వరకు వెయిట్ వస్తుంది. అలానే కొంచెం పెద్ద సైజ్ విగ్రహం అండి. ఇది ఇంచుమించు మీకు 6 ఇంచెస్ వరకు, 5½ ఇంచెస్ వరకు ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ కూడా క్యాటలాగ్‌లో అయితే మెన్షన్ చేస్తాము. తప్పకుండా ఒకసారి అయితే క్యాటలాగ్‌ని చెక్ చేయండి. అలానే ఇక్కడ హ్యాండ్స్ గాని ఇదంతా కూడా చాలా క్లారిటీగా వచ్చిందండి. బేస్ కూడా మనకి హోలో గాకుండా ఈ విధంగా వచ్చింది. ఒక పీట ఉన్నట్టుగా ఉంటదనమాట. ఇవి మనము దేవి నవరాత్రులప్పుడు గానీ, లేదంటే డెకరేషన్ చేస్తూ మనం ఎప్పుడన్నా స్పెషల్‌గా పూజలు చేసుకుంటూ ఉన్నప్పుడు అంటే కొంచెం పెద్ద విగ్రహాలు పెట్టుకుంటాం గదా! అలాంటి టైంలో యూజ్ అవుతది. అలానే ఎవరన్నా నిత్య పూజకి వాడుతూ ఉంటే గినక అంటే నిత్య పూజ చేస్తూ ఉంటారు కదా! అలాంటప్పుడు గూడా కొంచెం పెద్ద విగ్రహాలు పెట్టుకుంటే ఫేస్ అనేది మంచిగా క్లారిటీగా ఉంటదండి. మనకి లాంగ్ నుంచి చూసినా గూడా ఫేస్ అనేది చక్కగా కనిపిస్తది. చిన్న విగ్రహాలేంటంటే మనం పూలతో అలంకరించినా, చేసినా మునిగిపోతాయన్నమాట విగ్రహాలు. సరిగ్గా కనిపించవు. ఈ సైజ్ అయితే చక్కగా ఉంటది. నెక్స్ట్ మనం చూస్తున్నది ఇది స్టాండ్ అండి. మొన్నటిదాకా ఇవి స్టాక్ అవుట్‌లో ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్‌గా అయితే స్టాక్ వచ్చింది. ఎవరికన్నా కావాలనుకుంటే తప్పకుండా ఒకసారి అయితే క్యాటలాగ్‌ని చెక్ చేయండి. ఇవన్నీ కూడా రావాకులు గానీ, లేదంటే తమలపాకు ఆకు షేప్‌లో అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి స్టిక్ అయ్యి అయితే ఉంటాయి. ఇక్కడ కొంచెం మనకి ముద్దలానే కనిపిస్తా ఉంటది. ఎందుకంటే అటాచ్ అయ్యి ఉంటాయి కదండీ ఒకదానికొకటి అందువల్ల. అలానే బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇట్లా లెగ్స్ కూడా ఉంటాయన్నమాట. అలానే మనం దీనిలో కలశం పెట్టుకోవచ్చు. లేదు అంటే విగ్రహాలు పెట్టుకోవచ్చు. లేదంటే డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ గానీ అలాంటివి పెట్టుకోవచ్చు. అలా అని మరీ చాలా పెద్దగా అయితే ఉండదండి. ఇదిగోండి ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది క్యాటలాగ్‌లో అయితే మెజర్‌మెంట్స్ అన్నీ గూడా ఉన్నాయి. ఒక్కసారైతే విజిట్ చేసి చూడండి. ఇది మందం గూడా వస్తదండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదిగోండి. ఈ మందంతో అయితే వస్తదనమాట. ఇవన్నీ గూడా ఫ్యాన్సీగా ఉంటాయి. అలానే మనము మన దగ్గర ఏదన్నా దేవతా విగ్రహాలుంటే ఈ విధంగా చక్కగా పెట్టుకోవచ్చు. మనము ఇక్కడ అన్నీ గూడా ఫ్లవర్స్ వేసామనుకోండి చూడ్డానికి కొంచెం అట్రాక్టివ్‌గా కనిపిస్తదనమాట.
నెక్స్ట్ మీరు చూస్తున్నది కృష్ణుడి దీపం అండి. ఇక్కడ చక్కగా కృష్ణుడి విగ్రహం వస్తుంది. అలానే ఇక్కడ ఆయిల్ వేసుకోవడానికి చక్కగా గ్యాప్ అయితే ఉంది. 5 ఒత్తులు వేసుకోవచ్చండి. అలానే మనకి ఆయిల్ లీక్ అవుతది అన్న టెన్షన్ అయితే ఉండదు. ఈ విధంగా ఇట్లా పైకొచ్చింది బేస్. ఇక్కడ కింద అయితే దీనికి ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది. చూడ్డానికి చాలా బావుంటది. మనం ఉర్లీలో గానీ, లేదంటే సెపరేట్‌గా మనము ఏదన్నా పెద్ద విగ్రహాలు పెట్టుకున్నప్పుడు అటొకటి, ఇటొకటి పెట్టుకొని చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తాయి. ఇంతకుముందు వీటిల్లో వినాయకుడు ఉండేదనమాట. ఇప్పుడైతే కృష్ణుడివి గూడా వచ్చాయి. కొంచెం మోడల్ అనేది చేంజ్ అవుతది. క్యాటలాగ్‌లో ఉన్నాయి. తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేయండి. చూసారు కదా! ఇది గూడా మీకు కొంచెం హైట్ అయితే వస్తుంది. 6 ఇంచెస్ వరకు ఉంటుందండి ఇది అప్రాక్స్‌గా. నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇది చాలా హెవీ వెయిట్‌తో వస్తదండి. అలానే ఫ్యాన్సీగా ఉంటదనమాట. ఇక్కడంతా కూడా డిజైన్ వస్తుంది. ఈ విధంగా మనము మూత గినక తీసామంటే లోపల చాలా స్పేస్ అనేది ఉంటది. దీనిలో మనం వాటర్ వేసుకొని చక్కగా అభిషేకాలకి అలా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే గినక కొంచెం పాడవుతది అని అనుకోకపోతే గినక మీరు ఇందులో ఒక ధూపంది ఉంటది కదా కోను, అది వేసుకున్నా కూడా ఇందులో నుంచి పొగ అనేది వస్తదండి. మనం ఇది క్లోజ్ చేసామనుకోండి ఈ విధంగా పొగ అనేది వస్తూ చూడ్డానికి చాలా అట్రాక్టివ్‌గా ఉంటది. అలా యాంటిక్ పీస్ అండి. అంటే ఇలాంటివి ఏంటంటే కొంచెం హెవీ వెయిట్‌తో వస్తాయి. కొంచెం రేర్‌గా ఉంటాయి. ఫ్యాన్సీగా అనిపిస్తాయన్నమాట. మనం దీనిలో అంటే మీరు ధూపంకి గినక వాడుకోవాలి అనుకుంటే దీనిలో సిల్వర్ ఫాయిల్ ఉంటది కదా! అది కనుక మనము కొంచెం ఇలా వేసుకున్నామంటే అంటే లోపలంతా కూడా ప్రొటెక్షన్ కోసం అన్నమాట. అది గినక వేసుకుంటే పొగ సూరకుండా ఉంటదన్నమాట. ఎందుకంటే నేను ఇందాక ధూపం అనగానే మీలో చాలామందికి డౌట్ వస్తది. ధూపం పెట్టామనుకోండి లోపలంతా కొంచెం బ్లాకిష్‌గా అవుతది కదా అని చెప్పేసి. అలానే మనం ఇక్కడ కూడా దీనికి కూడా ఏం చేయాలంటే కొంచెం సిల్వర్ ఫాయిల్ ఉంటది కదా! దాన్ని గినక మనం ఇలా స్టిక్ చేసుకున్నట్టు గనక ప్రెస్ చేసామనుకోండి చక్కగా పెట్టుకోవచ్చు. ఒక కొంచెం యూనిక్‌గా అనిపిస్తదన్నమాట. చూసారు కదా! ఇదైతే చాలా హెవీ వెయిట్‌తో వస్తుంది. నెక్స్ట్ మీరు చూస్తున్నది శంఖచక్ర దీపాలండి. కింద ఈ విధంగా లోటస్‌కి ఉన్నట్టుగా ఉంటదనమాట. పెటల్స్ ఉన్నట్టుగా. అలానే ఇక్కడంతా కూడా డిజైన్ వస్తుంది. ఇక్కడ 2 పీకాక్స్ ఉన్నట్టు ఉంటది. లోతు మాత్రం చాలా డీప్‌గా ఉంటది. ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. అలానే ఇక్కడ మీరు చూసినట్టయితే చక్రం చూసారా ఎలా ఉందో? కొంచెం పెద్దగా వస్తది. చక్కగా డిజైనింగ్ ఉంటది. ఇక్కడ మనం దీపం వేసినప్పుడు వెలుగు అనేది దీని మీద పడతదనమాట. పడినప్పుడు చక్కగా గోల్డ్ కలర్‌లో మనకి చక్రం అనేది కనిపిస్తా ఉంటది. చూసారు కదా! చాలా బావుంటుందండి ఫినిషింగ్ అయితే. ఈ విధంగా ఉంటది బ్యాక్ సైడ్ అయితే. హైట్ వచ్చేటప్పటికి మీకు 5 ఇంచెస్ దాకా ఉంటాయండి. ఆయిల్ కూడా క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. అలానే హెవీ వెయిట్‌తో వస్తాయండి. చూసారు కదా! ఈ విధంగా అయితే ఉంటాయండి. దగ్గర నుంచి చూస్తున్నారా బంగారంలాగా ఎలా మెరిసిపోతున్నాయో? నెక్స్ట్ మీరు చూస్తున్నది మందిరం అండి. ఇది బ్రాస్‌లో వచ్చింది. ఇది చాలా పెద్దది అని అనుకుంటారేమో, కాదండి చాలా చిన్నదే. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ వరకు ఉంటుంది. ఇది అప్రాక్స్‌గా 6 ఇంచెస్ అయితే హైట్ వస్తుంది. ఇది స్తంభాలు ఇవన్నీ కూడా కొంచెం లావుగా రావడం వల్ల మనకి వెయిట్ అనేది వస్తుంది. కింద బేస్ కూడా బాగా మందం వస్తదండి. అలానే ఇక్కడంతా కూడా కార్వింగ్ ఉంటుంది. దీని లోపల మనము 3 ఇంచెస్ విగ్రహాలు గానీ అలా పెట్టుకోవచ్చు. మరీ ఎక్కువ అంటే కొంచెం పెద్ద సైజ్ విగ్రహాలైనా పడతాయి. కాకపోతే ఏంటంటే ఈ పైన ఈ ఆర్చ్ అనేది రావడం వల్ల ఫేస్ మీద నీడ పడతదండి. మనం 3 ఇంచెస్ విగ్రహాల వరకు పెట్టుకుంటే చక్కగా ఇందులో మనకి చక్కగా కనిపిస్తాయి అన్నమాట. వినాయకుడివి గానీ, లక్ష్మీదేవివి గానీ ఇలా ఏ విగ్రహాలైనా కూడా చక్కగా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా అన్నపూర్ణాదేవిని పెట్టుకుంటే చాలా బావుంటుంది. కిచెన్‌లో సెపరేట్‌గా ఒక మందిరంలో అమ్మవారిని ఉంచుకున్నట్టుగా అనిపిస్తదన్నమాట మనకి. నెక్స్ట్ మీరు చూస్తున్నవి యాంటిక్ బెల్స్ అండి. ఇవి చాలా హెవీ వెయిట్‌తో వస్తాయి. అలానే సౌండ్ కూడా బాగా వస్తుంది. మందిరానికి మనం అటుపక్కన ఇటుపక్కన హ్యాంగ్ చేసుకోవాలనుకున్నా లేదంటే గుమ్మానికైనా సరే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అటుపక్కన ఇటుపక్కన పెట్టుకున్నా కూడా చాలా యూనిక్‌గా అనిపిస్తాయి. ఇదిగోండి వాల్ బ్రాకెట్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. ఇవి ఇంకా నేను క్యాటలాగ్‌లో అయితే యాడ్ చేయలేదు. ఇవి ప్యూర్ బ్రాస్ అండి. ఈ విధంగా ఒక పక్షి ఎగురుతున్నట్టు ఉంటుంది. పైనంతా కూడా ఆకులు అలా ఉన్నట్టు ఉంటదన్నమాట. మనం ఇక్కడ నెయిల్స్ గినక పెట్టుకున్నట్టయితే చక్కగా ఈ విధంగా మనకి వాల్‌కి అయితే స్టిక్ అవుతది. మీరు ఏదన్నా హ్యాంగ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ చిన్న హుక్స్ ఉన్నాయనుకోండి. ఇందాక మనం బెల్ చూసాం కదా! దానికి హుక్స్ ఉంటాయి కదా! అలాంటప్పుడు మనం ఇటు సైడ్‌కి కూడా ఇక్కడ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట.
అటు ఇటు 2 పక్కల కూడా డిజైన్ వస్తదండి. మనం ఈ విధంగా పెట్టుకున్నప్పుడు అవతల నుంచి చూస్తున్నప్పుడైనా, ఇవతల నుంచి చూస్తున్నప్పుడైనా మీకు డిజైన్ అనేది చక్కగా కనిపిస్తది. నెక్స్ట్ మీరు చూస్తున్నది పంచహారతి అండి. ఇది కూడా చక్కగా పెద్ద సైజులో వస్తది. ఇక్కడ మీకు మనకి బయట రెగ్యులర్‌గా కొనుక్కుంటూ ఉంటారు కదండీ చాలామంది నెయ్యి దీపాలు అని. అవి ఇందులో చక్కగా పడతాయన్నమాట. లోతు ఉంటది మెయిన్‌గా. అలానే ఇక్కడ కూడా కొంచెం పెద్దగా ఉండడం వల్ల ఏంటంటే మనం ఏదైనా ఫ్లవర్స్ పెట్టుకున్నా కూడా, లేదంటే ముత్యాలు అలా వేసుకున్నా కూడా చక్కగా ఎక్కువ క్వాంటిటీలో పడతాయి. అలానే ఈ విధంగా హ్యాండిల్ కూడా కొంచెం పెద్దగా వస్తదండి. దీనివల్ల ఏంటంటే మనకి కొంచెం మనం పట్టుకున్నప్పుడు కొంచెం పెద్ద మంట వస్తున్నా కూడా మనకి వేడి అనేది ఉండదు. అలానే ఇక్కడ పట్టుకోవడానికి కూడా ఈ విధంగా ఉంటది. హైట్ వస్తుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ విధంగా డిజైన్ అయితే ఉంటది. నెక్స్ట్ మీరు చూస్తున్నది పంచముఖ దీపాలండి. ఇందులో కూడా అంతే. ఇందాక మనము పంచముఖ హారతి చూసాం కదా. ఇదేంటంటే ఒత్తులు వేసుకొని అమ్మవారి ముందు మనము దీపాలైతే వెలిగించుకోవచ్చు. ఈ విధంగా 5 దీపాల్లాగా ఉంటాయన్నమాట. మనం నెయ్యి దీపాలు కానీ, లేదంటే చిన్న పువ్వొత్తులు కానీ, లేదంటే చిన్న ఒత్తితో దీపాలు పెట్టుకోవచ్చు. అలానే ఇందులో ఆయిల్ కూడా ఒక చిన్న స్పూన్ అయితే పడుతుందండి. లోతు కూడా ఉంది. అలానే ఇక్కడ మనం ఏదైనా ఒక ఫ్లవర్ కానీ, లేదంటే ఏదైనా చిన్న చిన్న ఐడల్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇట్లా ఫ్రంట్ అయితే ఈ విధంగా చిన్న డిజైన్ అయితే వస్తుంది. ప్లెయిన్‌గా ఉంటుందండి. హైట్ కూడా ఈ విధంగా వస్తది. కొంచెం మరీ పెద్దగా రాదు. అంటే ఎక్కువ హైట్ ఉండదు కానీ 2 ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి. బ్యాక్ సైడ్ ఇలా ఉంటది. నెక్స్ట్ మీరు చూస్తున్నది నంది విగ్రహం అండి. మన కస్టమర్ అయితే ఒకళ్ళు చాలా సార్లు అడిగారు. ఇది చాలా పెద్ద సైజులో వచ్చాయండి మొన్నటిదాకా. ఇప్పుడైతే ప్రెజెంట్‌గా మనకి చిన్న సైజే. అంటే చిన్న సైజ్ అంటే మరీ చిన్న సైజ్ ఏం కాదండి. కొంచెం పెద్దగానే ఉంటది. ఇదిగోండి ఇలా చూసినట్టయితే 2 ఇంచెస్ వరకు ఉంటుంది. హైట్ వచ్చేటప్పటికి కూడా 2 ఇంచెస్ ఉంటుంది. ఫేస్ చూసారా ఎంత క్లారిటీగా చక్కగా డిజైనింగ్ ఎంత బాగుందో. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంది. అప్పుడు రాలేదండి ఇవి స్టాకు, ఏమనుకోవద్దు చూస్తూ ఉంటే గనక మీరు వీడియో. ఇప్పుడైతే ప్రెజెంట్‌గా స్టాక్‌లో అయితే అవైలబుల్ ఉన్నాయి. వీటిల్లో రకరకాల మోడల్స్ అండి. పైన ఇక్కడ శివలింగం వచ్చినట్టు, కొన్నిటికి శివలింగం లేకుండా ప్లెయిన్‌గా ఉంటాయి. కార్వింగ్ ఎక్కువ వస్తాయి అలా అన్నమాట. వీటిల్లో చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మీరు చూస్తున్నది వ్యాలీ అండి. అంటే దిష్టి కోసం మనము ఇంటి ముందు పెట్టుకుంటూ ఉంటాం కదా, అదనమాట. అలానే ఇది మనం మందిరం దగ్గర కూడా పెట్టుకోవచ్చండి. పూజ రూమ్‌కి ఎదురుగా కానీ, లేదంటే పూజ రూమ్‌కి పైన కానీ, లేదు అంటే మందిరానికి మనకి కొంచెం పైన మనం ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, మనము దిష్టి తగలకుండా ఉంటదనమాట. చాలామంది ఏంటంటే వాళ్ళు రెగ్యులర్‌గా పూజ చేయరు కదా. మనం ఎప్పుడైనా పిలిచినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు చక్కగా పూజ చేసుకుంటున్నారు, వీళ్ళు రెగ్యులర్‌గా పూజ చేసుకుంటారు అని అనుకున్నా కూడా మనకి ఏదో ఒకటి అవ్వడం, సిక్ అవ్వడం, మనం పూజ చేయలేని పరిస్థితుల్లో ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళకి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అందులోనూ ఇప్పుడు అందరూ కూడా పూజా మందిరాన్ని బాగా అలంకరించుకుంటూ ఉంటారు కదా, అందరూ ఆ పని చేయరండి. కొంతమంది ఇష్టంగా చేస్తారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా ఉందనుకోండి కొంచెం దిష్టికి కూడా బాగుంటుంది కదా. అలానే సింగిల్‌గా ఉండి ఇండివిజువల్‌గా ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంటి ముందు కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది. అపార్ట్మెంట్ అనుకోండి బ్రాస్వి పెడితే ఒక్కొక్కసారి పోతాయి అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మీకు ఫెసిలిటీ ఉంది అనుకుంటే గుమ్మం ముందు కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఎల్లో యాంటిక్ ఫినిషింగ్‌లో అయితే వస్తుంది. హెవీ వెయిట్‌తో ఉంటుందండి. అలానే దీని మెజర్మెంట్స్ అన్నీ కూడా క్యాటలాగ్‌లో ఉంటాయి విత్ ప్రైజెస్‌తో సహా. తప్పకుండా ఒకసారి మన క్యాటలాగ్‌ని అయితే చెక్ చేయండి. మీకు నచ్చినవి ఉంటే గనక తప్పకుండా మా దగ్గర నుంచి అయితే పర్చేస్ చేయండి. నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే వీడియోస్ నచ్చుతూ ఉంటే గనుక తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరిచ్చే ఈ ఒక్క లైక్ అనేది నాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది. అలానే ఏవైతే ఆన్లైన్‌లో తెప్పించుకుంటారో ఐటమ్స్ వాటికి ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి. అదొకటైతే తప్పకుండా గమనించండి. ఇప్పుడు DTDC ఛార్జెస్ అలాంటివన్నీ కూడా పెరిగిపోయినాయండి. ఫ్రీ షిప్పింగ్ అయితే రాదు, ఏమనుకోవద్దు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.